హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో, ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం. నేను వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్‌తో మీకు చూపించేస్తాను. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ కోసం నేను రెడ్ కలర్ సాటిన్ క్లాత్‌ని యూజ్ చేస్తున్నానండి ఇక్కడ. అలాగే ఆర్టిఫిషియల్ బంతి పూలతో సింపుల్‌గా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారికి శారీ కట్టాలి కదా! దానికోసం ఒక స్టాండ్ తీసుకొని కింద బేస్‌కి ఒక బౌల్ తీసుకున్నాననమాట. అందులో రైస్ వేసుకున్నాను. అలాగే 2 చెంబులలో రైస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి అమ్మవారిని మనం శారీ, అలాగే జ్యువెలరీ, ఇంకా ఫ్లవర్స్ అంతా డెకరేషన్ చేస్తాం కాబట్టి, ఆ వెయిట్ తట్టుకొని ఉండాలి అంటే మనకి రైస్ వేస్తే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట బేస్ అనేది. అమ్మవారికి యెల్లో అండ్ పింక్ కాంబినేషన్‌లో శారీ తీసుకున్నానండి. అమ్మవారికి కట్టడానికి అలాగే మనం వ్రతంలో కూర్చున్నప్పుడు కట్టుకోవడానికి కూడా యెల్లో, రెడ్ అండ్ గ్రీన్ ఈ 3 కాంబినేషన్‌లో ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిదండి. ఫస్ట్ అయితే మనం శారీని ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. బయటకి మనం ఎలాగైతే శారీ కట్టుకుంటామో సేమ్ ప్రొసీజర్ అమ్మవారికి కూడా అంతేనండి. ఇలాగ మనం శారీని ఫ్రిల్స్ పెట్టేసుకొని నీట్‌గా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం అమ్మవారికి శారీ డ్రాపింగ్ అయితే చేసేయొచ్చండి. పైట కోసం ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మొత్తం శారీనైతే మనం హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హాఫ్‌కి ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనం ఈజీగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటు సైడ్ ఇటు సైడు ఇలాగ క్లిప్స్ పెట్టేసుకున్నామంటే మనకు శారీ డ్రాపింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి తీయడానికి కూడా. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నామంటే అవి పట్టుకుంటాయి కదా! దారాలు పట్టుకొని శారీ అంతా పాడైపోతుంటది ఒక్కొక్కసారి. దానికోసం ఇలా క్లిప్స్ అయితే బెస్ట్ మనకి. తర్వాత మనం సేమ్ ప్రొసీజర్ అండి. శారీ ఎలాగైతే కట్టుకుంటామో అలాగే అమ్మవారికి లాస్ట్‌లో కొంచెం వదిలేసి ఫ్రిల్స్ పెట్టకుండా ఇలాగ లోపలికి పెట్టి, తర్వాత పైన కుచ్చులైతే ఇవి ఫ్రంట్‌కి పెట్టాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా! వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రంట్‌కి పెట్టేసి లేస్ కానీ, లేదంటే ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని కట్టేయాలి బ్యాక్ సైడు. తర్వాత ఇలాగ వి షేప్ వచ్చేలాగా పైటర్న్ వేసుకొని జ్యువెలరీ అంతా వేసి సెట్ చేసుకున్నానండి. నేనైతే ఇప్పుడు అమ్మవారి ఫేస్ పెట్టడం లేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచి ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు అమ్మవారి ఫేస్ పెట్టి మొత్తం ఇంకా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసుకొని పూజ స్టార్ట్ చేద్దామనేసి చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4:00కే లేచి తలస్నానం చేసేసిన తర్వాత ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశానండి. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే ఎర్లీగా లేచి అన్ని పనులు చేసుకొని పూజ స్టార్ట్ చేయడం నాకు అలవాటనమాట. అందులోనూ వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా స్పెషల్ నాకు. సో, ఇంకా ముందే లేచేసి అన్నీ స్టార్ట్ చేసేస్తాననమాట. అమ్మవారి కోసం 9 రకాల నైవేద్యాలైతే చేద్దామనుకున్నానండి. కానీ 9 కాస్త అనుకోకుండా 11 రకాలయిపోయాయి. బట్ నేనిక్కడ మీకు మొత్తం చూపించట్లేదు ప్రాసెస్ అంతా నైవేద్యాలు. ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుందనేసి చూపించట్లేదండి. నెక్స్ట్ మళ్ళీ ఓన్లీ నైవేద్యాలు అలాగే అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాననేసి నేనొక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. అండ్ ఇది వడల కోసం ఇదొక ట్రిక్. నేను తర్వాత మీకు చూపిస్తాను. ప్రసాదాలన్నీ చేయటం అయిన తర్వాత నెక్స్ట్ పూజ సామాగ్రికి పసుపు, కుంకుమతో బొట్లయితే పెట్టేసుకున్నానండి. పూజ సామానయితే ముందు రోజు నైటే వాష్ చేసి పెట్టుకున్నాను. సో, మనం ముందు రోజు నైటే వాష్ చేసి పెట్టుకోవటం వల్ల మనకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్‌కి. పూజ సామాగ్రికి బొట్లు పెట్టడం పూర్తయిన తర్వాత అమ్మవారికి ఫేస్ పెట్టి, అలాగే జడను కూడా వేసి రెడీ చేసుకున్నానండి. తర్వాత కలశం పెట్టడానికి ఒక పీటను తీసుకొని దాని మీద బియ్యపిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. పూజలో 2 కలశాలు పెట్టకూడదు కాబట్టి అమ్మవారి ఫేస్ కోసం నేను ఒక గ్లాస్‌ని యూజ్ చేశానండి. బియ్యపిండితో ముగ్గు వేసుకున్న తర్వాత ఇలాగా పసుపు, కుంకుమలతో కూడా మంచిగా ముగ్గు వేసుకొని డెకరేషన్ అయితే చేసుకోవాలండి. కలశం పెట్టేకి ముందు మనం అరిటాకు లేదంటే తమలపాకును గాని పెట్టి తర్వాత కలశంని పెట్టాలండి. అలాగే పెట్టకూడదు. సో, ఇవన్నీ అయితే మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా నేను ఒక బాక్స్‌లో అయితే వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు కొంచెం హడావిడిగా లేకుండా ఈజీగా మనం పూజ అయితే చేసుకోవచ్చు. అన్నీ ఒక దగ్గర ఉన్నాయంటే. సో, దానికనేసి నేను అన్నీ ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అరిటాకును పెట్టుకొని దానిపైన ప్లేట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని వేసుకోవాలి.
ఇప్పుడు మనం కలశం పెట్టేకి ముందు కలశంకి మంచిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని కలశాన్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు కలశానికి పసుపు దారం వేయాలండి. దానికోసం నేనైతే వైట్ దారం తీసుకొని 9 పోగులు తీసుకోవాలి. 9 పోగులు తీసుకొని దీనికి మొత్తం పసుపు కుంకుమ రాయాలన్నమాట. మనం చేతితో తీసుకొని రాయడం కంటే ఇలాగ వాటర్‌లో డిప్ చేసుకున్నామంటే మంచిగా పసుపంతా అయిపోతుంది. అప్పుడు బాగా నీట్‌గా ఇట్లా ఒకసారి చేత్తో అనేస్తే అయిపోతుందండి. ఇప్పుడు దీనికి మనము ఒక పసుపు కొమ్మని తీసుకొని కట్టాలి. టెంకాయ పెట్టిన తర్వాత కలశంకైనా వేయొచ్చండి. లేదంటే రాగి చెంబుకైనా సరే మనం కట్టేయొచ్చు. నేనైతే ఇక్కడ రాగి చెంబుకి కట్టేస్తున్నాననమాట. ఇలా కట్టేసిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టాలండి. ఇప్పుడు రాగి చెంబులోకి వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో పాటు సుగంధ పరిమళం వచ్చే కొన్నింటిని ఇందులో వేస్తే చాలా మంచిది. సో అవేంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను కదండీ! అవే ఒక ఎండు ఖర్జూరం, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, రూ. 1 కాయిన్ రాగిది ఉంటే వేస్తే మంచిది. లేదంటే నార్మల్ రూ. 1 కాయిన్ అయినా వేసుకోవచ్చు. అలాగే బిల్వదళ పత్రం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇవేవి లేకపోయినా సరే పచ్చకర్పూరం వేసుకున్నా సరిపోతుందండి. చివరిగా పచ్చకర్పూరం అయితే వేసేసుకున్నాను నేను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి పసుపంతా రాసేసి బొట్లు పెట్టుకొని తర్వాత కలశం మీద ఉంచుకోవాలండి. సో ఇక్కడ గ్యాప్స్ లేకుండా మ్యాక్సిమం మొత్తం కవర్ అయ్యేలాగైతే పసుపు రాసేసుకోండి. ఇప్పుడు కొబ్బరికాయ మీద పెట్టడానికి ఒక బ్లౌజ్ని తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ని ఇలాగ కోన్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. కలశం మీద పెట్టడానికి కొత్త బ్లౌజ్ పీసే యూజ్ చేయాలండి. పాతది యూజ్ చేయకూడదు. తర్వాత ఇలాగ తమలపాకులు అయితే పెట్టేసుకుంటున్నాను. తమలపాకులు లేదంటే మామిడాకులు కూడా పెట్టుకొని మనము కలశాన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కలశంకి గాజులు, పువ్వులు అలాగే మనతో రూపు ఉంటే వేసుకోవచ్చండి కొత్తది. లేదు అంటే ఏమైనా నగలున్నా సరే మనం వేసుకోవచ్చు. నేనైతే కాసుల పేరు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న పీటను తీసుకొని దానికి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పూజించుకుంటున్నానండి. దీనిపైన అమ్మవారిని, లక్ష్మీదేవి, గణపతిని పెట్టి పూజించడానికి ఇలాగ లక్ష్మీదేవి, గణపతికి ముత్యాల మాల అయితే వేస్తున్నాను. ఇలాగ విడివిడిగా పెట్టుకోవడం వల్ల మనకు పూజ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మిగిలిన డెకరేషన్ కూడా చేసేసుకుంటున్నాను. డెకరేషన్‌లో మా ఆయన అయితే చాలా హెల్ప్ చేశారండి నాకు. సో డెకరేషన్ అలా మంచిగా అయిపోయింది. నేను ఇక్కడ ఒత్తులైతే చేసుకుంటున్నాను దీపంకి. మనం దీపం ఒక్కటి పెట్టినా సరే 3 ఒత్తులైతే కంపల్సరీ వెలిగించాలటండి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడికి ముగ్గురికి మనము దీపం పెట్టినట్లు అర్థమంట. ఇదైతే నేను రీసెంట్‌గానే తెలుసుకున్నానండి. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచనాలు చెప్తే విన్నాను. మనం దీపం పెట్టడానికి నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యిని యూజ్ చేస్తే చాలా మంచిదండి. సో నేనైతే ఇక్కడ ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఫైనల్‌గా ప్రసాదాలు అలాగే అమ్మవారి డెకరేషన్ అంతా అయితే అయిపోయిందండి. సో ఇంకా మిగిలింది పంచామృతం చేయడం ఒక్కటే. సో అది కూడా చేసేస్తే హ్యాపీగా పూజ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. సో మా ఆయన ఇక్కడ పంచామృతం చేస్తున్నారండి. మా ఆయన పంచామృతం చేయడంలో ఎక్స్పర్ట్. చాలా బాగా చేస్తారు. మా ఆయన క్లాత్ ఎందుకు కట్టుకున్నారు పంచామృతం చేసేటప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. బట్ పంచామృతం చేసేటప్పుడు ముక్కుకి అలాగే నోటికి రెండింటికి కలిపి మనము క్లాత్ కట్టుకోవాలటండి. పంచామృతం దేవుడికి సమర్పించేంత వరకు మనం ఆ స్మెల్ చూడకూడదట. అందుకనేసి ఇలాగా ఎప్పుడు పంచామృతం చేసినా సరే ఇలాగ క్లాత్ కట్టుకొని చేయడం అలవాటు. పంచామృతం కోసం 5 రకాల ఫ్రూట్స్‌ని తీసుకున్నామండి. బనానా, దానిమ్మ, ఆపిల్, గ్రేప్స్ అలాగే జామకాయ. ఈ 5 తీసుకున్నాను నేను.
కావాలి అంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ 5 టైప్స్ ఉంటే సరిపోతుంది మనకి. మరి ఎక్కువ అవసరం లేదు. సో, ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకొని బాగా స్మాష్ చేయాలి. అట్‌లీస్ట్ 3 మినిట్స్ అయినా మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆవు పాలు వేసుకోవాలండి. ఎనుము పాలు అస్సలు యూజ్ చేయకూడదండి. పంచామృతంకి మాత్రం ఆవు పాలే వేయాలి. ఇంట్లో కూడా మేము నార్మల్‌గా ఆవు పాలే యూజ్ చేస్తామనమాట. ఈ పాలతోనే నేను నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంట్లోనే. సో, ఆల్రెడీ నేను హోమ్‌మేడ్ ఘీ అనేసి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింకు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షుగర్‌ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి ఒకసారి. షుగర్ అనేది మనకి ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ అనేవి స్వీట్‌నెస్ ఉంటాయి కాబట్టి లైట్‌గా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని కలుపుకున్నామంటే మనకు పంచామృతం అనేది రెడీ అయిపోయినట్లే. సో, ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్‌ని ఉంచుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే నేను పూజ కోసం అక్షింతలు కలుపుకుంటున్నానండి. అక్షింతలు కలిపేటప్పుడు వాటర్ ప్లేస్‌లో మనము ఆవు నెయ్యిని యూజ్ చేసామంటే మనకి అక్షింతలు అనేవి విరిగిపోకుండా మంచిగుంటాయి. ఇప్పుడైతే నేను పసుపు గణపతిని చేస్తున్నానండి. మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ గణపతికి పూజించి తర్వాత మిగతా దేవుళ్ళకి పూజిస్తాం కదండీ! ఆల్రెడీ వెండి విగ్రహం అయితే పెట్టాను. కానీ పసుపు గణపతిని చేసి పూజిస్తే చాలా మంచిది అనేసి ఇలాగ మళ్ళీ గణపతిని చేస్తున్నాను నేను. ఇప్పుడైతే మనం గణపతి కోసం జస్ట్ పసుపును కలిపి పెట్టుకోవాలండి. షేప్ అయితే చేసుకోకూడదు ఇప్పుడే. మనం పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే గణపతిని షేప్ చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేయాలి. తర్వాత గణపతికి ఇలాగా కుంకుమతో చేసిన మాలనైతే వేసుకుంటున్నానండి నేను. దీన్ని కరెక్ట్‌గా ఏమంటారో నాకు తెలీదు. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, అందరికీ అన్నీ తెలియాలి అని ఏం లేదు కదా! ఇప్పుడు పూజ స్టార్ట్ చేసే ముందు అంటే నేను పూజలో కూర్చున్న తర్వాత ఇలాగ మంగళసూత్రంకి మనం బొట్లు పెట్టుకొని, అలాగే మన నుదిటిన, పాపెట్న కూడా బొట్టు పెట్టుకొని తర్వాత మనం ఇంకా మిగతా పనులైతే చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు నేను హుండీకి కుంకుమతో బొట్టు పెట్టి పగలగొడుతున్నానండి. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నార్మల్‌గా మనము అమ్మవారి దగ్గర కాయిన్స్ పెడతాం కదా! అందుకోసం కాయిన్స్ అన్నింటిని ఇలాగా ఒక హుండీలో స్టోర్ చేసి అయితే పెట్టుకున్నానండి. మనం ముందు రోజు అరేంజ్ చేసుకోకుండా కాయిన్స్ అన్నింటిని ఇలాగ ఒక హుండీలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ చేయటం వల్ల కాయిన్స్ అనేవి కూడా మనతో ఎక్కువ ఉంటాయండి. మనం దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనకు చేంజ్ ఎలాగో వస్తుంటది కదా! అది వచ్చిన చేంజ్‌ని మనం ఇలాగ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు వరలక్ష్మి వ్రతం రోజు ఈజీ అవుతుందండి. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन
అమ్మవారిని పూజించడం కోసం ముత్యాలు, అలాగే శంకు చక్రాలు, ఇంకా తామర పువ్వు గింజలు, అలాగే కాయిన్స్, కొన్ని పువ్వులు కూడా వేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి. తర్వాత అయితే కష్వికాలకి పసుపు రాసానండి. ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అంటారు కదా, సో అందుకనేసి నేను తనకి రాసాను పసుపు. తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు ఇలాగ తోరం అయితే కట్టుకున్నానండి నేను. మనం గణపతి కోసం పసుపుని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసే ముందు అలాగ జస్ట్ షేప్ చేసుకోవాలి. షేప్ చేసుకొని కుంకుమతో అయితే బొట్టు పెట్టుకోవాలండి. తర్వాత కాయిన్ని ఇక్కడ వినాయకుడి పొట్టకి కాయిన్ పెడుతున్నాను నేను. ఇప్పుడైతే మనం ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి వ్రతం అనేది స్టార్ట్ చేయాలండి. దానికి నేనైతే ఇక్కడ వినాయకుడికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. నేనైతే టీవీలో అష్టోత్తర నామాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. ఓం పుష్కరోక్షిప్తాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం అంతిమతే నమః, ఓం ధీమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థఫలప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిద్రాయ గణపతయే నమః. ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవత అష్టోత్తరశతనామ బలి. ఇలాగా వినాయకుడికి పూజ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతకల్పం అనేసి ఒక బుక్ అయితే దొరుకుతుందండి మనకి. సో అది తెచ్చుకున్నామంటే మనమే పూజ చేసుకోవచ్చు చదువుకుంటూ. కంపల్సరీ పూజారి ఉండి పూజ చేయాలి అని ఏం లేదండి. ఇలాగ బుక్లో చూసైనా చదువుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్లో అయినా సరే మనకి స్టోరీ అవైలబుల్ ఉంటుంది కదా, వరలక్ష్మి స్టోరీ. సో అలాగా ఫోన్లో చూసి కూడా మనము కథ చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడైతే బుక్లో మనకు అన్నీ డీటెయిల్గా ఉంటాయండి. పూజారి ఉంటే మనతో పూజ చేసేటప్పుడు అక్షింతలు వేయమనేసి, అలాగే పువ్వులు వేయమని చెప్తూ ఉంటారు కదా వాళ్ళు మంత్రాలు చదువుతూ. సో అలాగే బుక్లో కూడా ఉంటాయి కదండి, అవన్నీ మనం చదువుకుంటూ పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పాలు, అలాగే ఇప్పుడు ఇక్కడైతే నేను పంచామృతం సమర్పిస్తున్నాను అమ్మవారికి. పంచామృతం సమర్పయామి అని వచ్చిందనమాట. అప్పుడు ఇలాగ పంచామృతాన్ని నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను. తర్వాత వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు మనం అమ్మవారికి చీరను పెడతాం కదండి. చీర, అలాగే ఆకు, ఒక్క, ఏవైనా పండ్లు, ఇంకా తాంబూలం, మొత్తం అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదా, అప్పుడు తాంబూలం సమర్పయామి అని అలాగ ఒక 3 times అంటే సరిపోతుంది. తర్వాత గంధం సమర్పయామి అని వచ్చింది, అప్పుడు గంధాన్ని సమర్పిస్తున్నాను అమ్మవారికి. లక్ష్మీం క్షీరరాజసముద్రతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నందకటాక్ష లబ్ధ వివద్బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబం సరసిజాం వందే ముకుంద ప్రియాం. వరలక్ష్మి వ్రతం అనేది మనకి సౌభాగ్య వ్రతం కదండి. సో భర్తని పక్కన కూర్చోబెట్టుకొని మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం పూజ చేసేదే భర్త బాగుండాలి, అలాగే ఇంట్లో పిల్లలు అందరూ బాగుండాలనేసి పూజ చేసుకుంటాం కదా. సో నేనైతే మా ఆయనతో కలిసి వ్రతాన్ని పూర్తి చేసుకున్నానండి. భర్తతో కలిసి పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు పూజ ఎంత అయిన తర్వాత ఆశీర్వాదం చేసుకున్నా సరిపోతుంది.
ఇంకా దండం పెట్టుకో. ఇప్పుడు పూజ అంతా పూర్తయిన తర్వాత చివరిగా ధూపం వేశానండి అమ్మవారికి. ఇలాగా ధూపం వేస్తే ఇల్లంతా చాలా పీస్ఫుల్గా ఉన్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట నాకైతే. ధూపం వేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను. సో మనం పూజ అంతా పూర్తయిపోయాక భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకి వ్రతం చేసుకున్న ఆ వ్రత ఫలితం అనేది దక్కుతుంది అంటారు. పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి. అనుకున్న దానికంటే కూడా బాగా జరిగింది ప్రశాంతంగా. అండ్ తర్వాత పూజ అయిపోయినాక ఇంకా నేను వాయినాలు ఇవ్వడానికి 9 మందిని అయితే పిలిచాను. మనం వ్రతం చేసుకున్న తర్వాత వాయినాలు ఇస్తే వాయినాలు ఇచ్చి వేరే వాళ్ళకి మనం ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. దానికనేసి నేను 9 మందిని పిలిచాను. ఇప్పుడు వాయినాలకి ఏమేమి ఇవ్వాలనేసి నేను మీకు చూపించేస్తాను. సో శనగలు అయితే ఇలాగ ప్యాక్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇవి నానబెట్టి ముందు రోజు నైటు నానబెట్టిన శనగలు. ఇవి మొలకలు వచ్చినవి ఇస్తే కూడా చాలా మంచిది అంటారు. వీటికైతే చిన్న చిన్న మొలకలే వచ్చాయి, పెద్దగా ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను నేను. అలాగే ఒక పసుపు తాడు, ఒక ఎండు ఖర్జూరం, ఒకటి పసుపు కొమ్ము, తర్వాత పువ్వులు, పసుపు కుంకుమ, అలాగే అరటిపళ్ళు, ఆకు ఒక్క, ఇవ్వండి గాజులు. గాజులు అయితే మనం 2 ఇవ్వచ్చు, లేదంటే 12 పెట్టాలి. వాయినంలో ఇచ్చే పూలు మాత్రం స్మెల్ వచ్చేవి ఇవ్వాలండి. జాజి పూలు కానీ లేదంటే మల్లెపూలు కానీ కొద్దిగా ఇచ్చినా సరే వాళ్ళకు స్మెల్ వచ్చేవి, అవి పెట్టుకోవడానికి వీలుగా ఉన్నవే ఇవ్వాలి. అలాగే మనం వాయినం ఇచ్చేటప్పుడు తమలపాకులకు ఇవి తొటాలు ఉంటాయి కదా పైన, అవి మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఇవ్వాలండి. వాయినం పెట్టి ఇవ్వడానికి చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నానండి నేను. సో ఈ వాయినాలన్నింటినీ ముందే మనం సర్ది పెట్టుకునేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇవ్వడానికి కూడా మనకు ఈజీగా ఉంటుందనేసి నేను అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను. మనం వాయినం ఇస్తాం కదా, సో వాయినం ఇచ్చే వాళ్ళలో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి. అంటే అందరికంటే పెద్దవాళ్ళకి మనం ఫస్ట్ వాయినం ఇవ్వాలన్నమాట. పెద్ద ముత్తైదువుకి వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. సో దానికనేసి నేను మా అమ్మకి ఫస్ట్ వాయినం ఇచ్చాను. వాయినం ఇచ్చేటప్పుడు కాళ్ళకి పసుపు రాస్తాం కదండి. సో కాళ్ళకి ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా పసుపు రాసి తర్వాత కుంకుమ పెట్టి వాళ్ళకి మనము వాయినం అనేది ఇవ్వాలండి. మనం వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం అని చెప్పాలి, అలాగే తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయినం అని చెప్పాలి. సో ఇలాగా అందరికీ వాయినాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత అందరూ కలిసి నన్ను ఆశీర్వదించారండి. సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అసలు. సో ఇదండి మా ఇంటి ఇవాల్టి వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.